వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇప్పుడేం ఎన్నికలు లేవు, కానీ అప్పుడే ఎన్నికల హీట్ కాకరేపుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ తగ్గట్లే, ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ఒకరు కిలోమీటర్ స్పీడ్తో పరిగెడితే మరొకరు మైలు వేగంతో రన్ రాజా రన్ అంటున్నారు. పవర్ గేమ్లో వైసీపీ కాపు కార్డును బయటకు తీస్తే అదే కాపు కార్డుతో లాజిక్తో కొడుతోంది జనసేన. వైసీపీ ప్లాన్కు ప్రతివ్యూహంతో జనసేన ప్రజా ప్రతినిధులిచ్చిన కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో సెగను రాజేస్తోంది. వైసీపీ కాపు గేమ్కు జనసేన బ్రేకులు వేసినట్లేనా? జనసేన కాపు నేతలు వేసిన క్వశ్చన్స్కు ఫ్యాన్ పార్టీ దగ్గరున్న ఆన్సర్ ఏంటి? ఏపీలో బుసలు కొడుతున్న కాపు రాజకీయం. వైసీపీ కాపు గేర్, జనసేన లాజిక్ పాయింట్. వైసీపీ కాపు నేతను సీఎం చేస్తుందా అని క్వశ్చన్. తమ ప్రశ్నకు బదులు లేదని నిలదీస్తున్న జనసేన. ఫ్యాన్ స్పీడుకు జనసేన నేతలు బ్రేకులు వేసినట్లేనా? కులాల లెక్కలు, ఓట్ల క్యాలిక్యులేషన్లు, ఎవరి అంచనాలు వారికి. ఒక్కో పార్టీది ఒక్కో ఎజెండా. అందులో ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ ఎత్తుకున్న కొత్త అస్త్రమే కాపు సెంటిమెంట్. సాయి కృష్ణ లాకప్ డెత్ ఎపిసోడును భలే ట్విస్ట్ చేసి కాపు సెగను రాజేసే ప్రయత్నం చేసింది వైసీపీ. గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణమైన దాంట్లో కాపు ఓటు బ్యాంకు కీలకమైనదిగా భావిస్తోన్న వైసీపీ సరికొత్త గేమ్ స్టార్ట్ చేసింది. జనసేన నుంచి కాపులను వేరే చేయడమో లేక కాపు ఓటర్లలో చీలిక తేవడమో ఏదో ఒకటి చేస్తేనే వచ్చే ఎన్నికల్లో తమకు గెలుపు అవకాశాలు ఉంటాయని లెక్కలు వేసుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. ఏపీ జనాభాలో దాదాపు 15% ఉన్న కాపులు ఉత్తరాంధ్ర నుంచి కోస్తా జిల్లాల వరకు దాదాపు 101 అసెంబ్లీ సీట్లలో ప్రభావం చూపించగలరు. అందుకే కాపులను మచ్చిక చేసుకునేందుకు, తిరిగి వారికి దగ్గరయ్యేందుకు ఉత్తరాంధ్ర నుంచి కోనసీమ వరకు వరుసగా మీటింగులు పెడుతూ వస్తున్నారు. నెక్స్ట్ విజయవాడ, తిరుపతిలో కాపు సమావేశాల ఏర్పాటుకు ప్లాన్లు చేస్తోంది వైసీపీ. పైగా కాపు నేతలను ముందు పెట్టి కూటమి సర్కార్ పవన్ విధానాలపై బాణాలు ఎక్కుపెట్టేలా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. అయితే ఈ స్పీడుకు బ్రేకులు వేసేలా వంగా గీత కామెంట్స్, జగన్ టార్గెట్ గా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కౌంటర్, వైసీపీ రియాక్షన్ అంతా చకచక జరిగిపోయాయి. అంతటితో వదిలేయకుండా కాపు కార్డును కాస్త గట్టిగానే వాడే స్కెచ్ వేస్తోందట వైసీపీ. ఈ విషయాన్ని గమనించిన జనసేన ఇక ఆలస్యం చేస్తే బాగోదని లాజిక్ తో రివర్స్ అటాక్ కు దిగినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. వైసీపీ కాపు గేరుకు జనసేన రివర్స్ గేరులో పంచులు వేస్తోంది. వైసీపీ కాపు నేతలు సమావేశాలపై తనదైన శైలిలో అటాక్ కు దిగిన కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీకి కాస్త గట్టిగానే ఆన్సర్ ఇచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే పవన్ సీఎం అవుతారని, ఇందులో సెకండ్ థాట్ అవసరం లేదన్న ఆయన వైసీపీ కాపు నేతను సీఎం చేయగలదా అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ కాపు నేతలు ముఖ్యమంత్రి కాగలరా అని ప్రశ్నించారు. కాపులను సీఎం కుర్చీలో కూర్చోబెడతాము అని వైసీపీ అధినాయకత్వం చెప్పగలదా అని కూడా క్వశ్చన్ చేశారు. జనసేన ఈ లాజిక్ ను తెర మీదకు తేవడంతో వైసీపీ దగ్గర ఆన్సర్ లేని సిచ్యువేషన్. వైసీపీ పవర్ లోకి వస్తే జగనే సీఎం అవుతారు, అందులో డౌటే లేదు. అలాంటప్పుడు కాపులపై వైసీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటన్నది డైరెక్ట్ గానే నిలదీసినట్లయింది. వైసీపీ అధికారంలోకి వస్తే జగన్, జనసేన అధికారంలోకి వస్తే పవన్ సీఎం అవుతారని ఇంట్రెస్టింగ్ పాయింట్ ని రేస్ చేసి జనసేన సరికొత్త స్ట్రాటజీని అమలు చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. కాపులకు కూటమి చేసిందేమీ లేదనేది వైసీపీ వాదన. పైగా కాపు రిజర్వేషన్లు, పదవులు, బడ్జెట్లో కేటాయింపులపై నిలదీసే ప్రయత్నం చేస్తోంది విపక్ష పార్టీ. పైగా పవన్ కూటమి సర్కారులో డిప్యూటీ సీఎంగా ఉండి కాపుల తరపున గళం వినిపించట్లేదనో లేక కాపులకు అన్యాయం చేస్తున్నారనో వైసీపీ చెప్పుకొస్తోంది.
ఈ ప్రచారంపై కూడా జనసేన నుంచి పవర్ఫుల్ కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీలో కాపులకు రాజ్యాధికారం దక్కే ప్రసక్తే ఉండదని, కాపుల చిరకాల వాంఛ తీరాలంటే జనసేన పవన్ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పుకొస్తున్నారు గాజు గ్లాస్ పార్టీ నేతలు. కాపుల్లో జనసేనపై పవన్ పనితీరుపై ఎలాంటి అసంతృప్తి లేదని, వైసీపీ లేని దానిని ఉన్నట్లుగా క్రియేట్ చేసి పొలిటికల్ మైలేజ్ పొందే ఎత్తులు వేస్తోందని అంటున్నారు జనసేన నేతలు. నిజానికి కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ టాల్ ఫిగర్. ఓవైపు సినీ గ్లామర్, మరోవైపు సామాజిక వర్గ బలం. అన్ని వర్గాల యువతలో ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడు. కాపుల నుంచి చిరంజీవి పార్టీ పెట్టి ఏపీ పొలిటికల్ పిక్చర్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ తో చేతులు కలిపారు. పవన్ పార్టీ పెట్టి ఓడినా నిలబడి వారిలో ఆత్మవిశ్వాసం నింపగలిగారు. ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్లుగా కూటమితో కలిసి నడుస్తున్నారు. తానే ఒంటరిగా గెలిచి సీఎం అయ్యే పరిస్థితులు ఉంటే పవన్ వ్యూహాలు మరోలా ఉంటాయనేది ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని కాపుల్లోకి బలంగా పంపించేందుకు జనసేన వ్యూహం అమలు చేస్తోందని అంటున్నారు. కాపులకు జనసేనతో బలమైన బంధం ఏర్పడింది. వారిని విడదీయడం వైసీపీకి సాధ్యం కాదని, కాపులు జనసేనకు దూరమైతే వైసీపీకి లాభమే తప్ప కాపులకు జరిగే మేలేమీ ఉండదు అనే ఇండికేషన్ పంపిస్తోంది జనసేన. తమ సామాజిక వర్గం నేత సీఎం కావాలనేది కాపుల దశాబ్దాల కోరిక. అది నెరవేరేది జనసేన పవన్ కళ్యాణ్ తోనే అన్నది కాపులకు తెలుసు. అయినా ఇంకా వారి మనసుల్లో నాటుకుపోయేలా చేయాలన్నదే జనసేన ప్లాన్. పైగా కాపుల ఐక్యతను కాపాడేందుకు సీఎం పోస్ట్ అంటూ వైసీపీని కార్నర్ చేసేలా పావులు కదుపుతున్నారట నేతలు. కాపులను సీఎం చేయగలరా అని జనసేన వేసిన క్వశ్చన్ కి వైసీపీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.